ఎక్కడ దాదాపు 60 crores ప్లస్ ఉంది గ్రాస్. రాజు గారు సలార్కి 100 రూపీస్ పెంచారు. రేపు సంక్రాంతికి ఏ సినిమాల మీద పెంచే అవకాశం ఉంది? ఇందాక అన్నాను కదా, ఏ సినిమాకు నువ్వు డిమాండ్కి వెళ్తావు? ఆన్సర్ ఏ సినిమా నువ్వు డిమాండ్కి వెళ్ళాలనుకున్న సినిమాకే టికెట్ రేట్ పెరుగుతుంది. వేరే పెడితే అమ్మ ఆగమ్మా నెక్స్ట్ వీక్ చూస్తామంట. సార్ మీరు కాంట్రవర్సీగా ఎలా మూవీ నేమ్స్ చెప్పరు, మేము కూడా అలాగే చెప్పాం సార్. రెవెన్యూ చూడటానికి కాస్ట్ పెరుగుతుంది కదా. మీరు నన్ను అడుగుతారేంటి సార్? నాకేం సంబంధం? ఛాంబర్ కాదు, ఇండివిజువల్గా ప్రొడ్యూసర్ పెద్ద సినిమా బడ్జెట్లు అయినప్పుడు టికెట్ రేట్లు అడుగుతారు, పెంచుతారు, అలాగే పెరుగుతాయి. అన్ని సినిమాలకు కాదు కదా అది. సార్ అది ఆనవాయితీ కదా. ఇవాళ కొత్తగా ఏంది మారమంటే మారదు కదా, ఆనవాయితీ జరుగుతూనే ఉంది కదా. గవర్నమెంట్ ఇస్తే పెరుగుద్ది. 2 స్టేజ్లలో ఇచ్చారుగా సలార్కి. అలాగే పెద్ద సినిమాలకు పెద్ద బడ్జెట్ ఉన్నప్పుడు రెవెన్యూస్ మీద పెరుగుతూ ఉంటాయి. 3 వారాలు అయిపోయింది కదా. 3 వారాలు రెవెన్యూ రావడం ఈ రోజుల మహా అద్భుతం. మళ్ళీ తర్వాత సలార్కి ఆప్షన్ ఉండాలి కదా. సలార్కి 3 వీక్స్కు మళ్ళీ సంక్రాంతి సినిమాలు ఉంటాయిగా. వెయిటింగ్. మా మినిస్టర్ గారు వెంకటరెడ్డి గారు చెప్తా అన్నారు, అపాయింట్మెంట్ తీసుకొని అప్పుడు సార్ మొన్న జరిగిన మీటింగ్లో మంత్రి గారితో ఏం లేదు. ఫస్ట్ అంటే గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఇండస్ట్రీ నుంచి వారిని వెళ్ళి కలిసి సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకోమన్నాము. తీసుకుంటే అప్పుడు ఇండస్ట్రీకి ఉన్న ఏంటి అనేది సీఎం గారికి చెప్పినప్పుడు సీఎం గారు మంత్రి గారు మాట్లాడుకొని ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా డిస్కస్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.